సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం వాగర్ధావశం ప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలజ్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. మరిప్పుడు నక్షత్రాలకు సంబంధించి మనం రోహిణీ నక్షత్రం వాళ్ళు ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ క్షేత్రాన్ని దర్శించాలనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ రోహిణీ నక్షత్రం 27 నక్షత్రాల్లో 4వ నక్షత్రం రోహిణీ నక్షత్రం. కాబట్టి ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళు చంద్రుణ్ణి ఆరాధించాలి. ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళు చంద్రుణ్ణి ఆరాధించాలి. గ్రహాల్లో చంద్రగ్రహ ఆరాధన చేయాలి. అంటే వీళ్ళు ప్రతి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పాలు కానీ, బియ్యం కానీ, తెల్లని వస్త్రాలు కానీ దానం చేయడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఫలితం. అదేవిధంగా వీళ్ళకి ఇంకా నక్షత్ర బలం పెరగాలి అంటే గ్రామ దేవతని ఆరాధించడం, అదేవిధంగా దుర్గాదేవిని ఆరాధించడం, మీ కులదేవతని నిత్యం స్మరించడం మంచిది. మీ యొక్క ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ దేవతని ప్రతి శుక్రవారం, మంగళవారం వెళ్ళి ఆ గ్రామ దేవతకి నమస్కారం చేసుకోవడం అనేది ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారికి విశేషమైనటువంటి బలాన్ని అందజేస్తుంది. కాబట్టి రోహిణీ నక్షత్రం వారు గ్రామ దేవతని తప్పకుండా ఆరాధిస్తూ ఉండండి. వారానికి ఒక్కరోజైనా మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మీరు ఉన్నటువంటి చోట ఎవరైతే గ్రామ దేవతగా ఉన్నారో ఆ యొక్క గ్రామ దేవతని ఆరాధించండి. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని అమ్మవారి ఆలయంలో కూర్చుని పఠించండి. ఇదే మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఇంటి దగ్గర కూడా పఠించండి. మీరు చేయవలసింది ఏమిటంటే మీరు నేరేడు చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆ చెట్టుకు నీళ్లు పోయండి. ఏదైనా ఒక దేవాలయంలో చిన్న నేరేడు చెట్టుని పాతండి. మీకు వీలైనప్పుడు మీరు వెళ్ళి పోయండి, లేదా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరిలో కూడా నీళ్లు పోస్తూ ఉంటారు. కాబట్టి రోహిణీ నక్షత్రం వారు నేరేడు చెట్టుని ఏదైనా ఒక తోటలో పాతడం కానీ, ఒక దేవాలయం దగ్గర పాతడం కానీ, లేదా ఇంటి ఆవరణలో అవకాశం ఉంటే పాతడం కానీ, అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడి దగ్గర కానీ తోటలో కానీ నేరేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి నేరేడు చెట్టు దగ్గర శుభ్రం చేసి అక్కడ నీళ్లు పోసి ఆ చెట్టుకి నమస్కరించి ఆ నేరేడు చెట్టుకి అక్కడ కొంచెం పసుపు రాసి దానికి ఒక బొట్టు పెట్టి ఆవు నెయ్యితో శుభ్రం చేసిన చోట ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి అదేవిధంగా రోహిణీ నక్షత్రం వారు మకా నక్షత్రం వచ్చిన రోజుని, అది బుధవారం వస్తే ఇంకా మంచిది, ఏకాదశి నాడు వస్తే ఇంకా మంచిది. అలాగే మంచి తిథుల్లో మకా నక్షత్రం వచ్చినా మామూలుగా మకా నక్షత్రం రోజుని ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళు అన్నవరం వెళ్ళి ఇంట్లో వ్రతం చేసుకుంటే ఇంకా మంచిది. కానీ ఏడాదిలో ఒకసారి కానీ 2 సార్లు కానీ ఈ రోహిణీ నక్షత్రం వారు అన్నవరం వెళ్ళి శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారిని దర్శించి ఆ క్షేత్రంలో వ్రతం చేసుకుని స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మీరు వ్యాపారమైన, ఉద్యోగమైన, యొక్క కుటుంబ సమస్యలైన, అనారోగ్య సమస్యలైన, కష్టం ఏదైనా సరే అది మీకు కష్టం తీరిపోవాలి, మీకు అనుకూలంగా ఉండాలి అంటే మాత్రం మీరు యొక్క రోహిణీ నక్షత్రం వాళ్ళు చంద్రుణ్ణి ఆరాధించండి. చంద్రుడి ప్రీతి కోసం పాలు దానం చేయండి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, చదువులోనైనా, పోటీ పరీక్షలకైనా సరే ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు తెల్లని వస్త్రాలు ధరించి వెళ్ళండి, శివుడికి నమస్కరించి వెళ్ళండి. అప్పుడు మీకు అన్నింటా కూడా విజయం చేకూరుతుంది. అదేవిధంగా బ్రాహ్మణులు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు కానీ దేవాలయంలో కానీ పాలు దానం చేయండి, బియ్యం దానం చేయండి.
అదేవిధంగా నేరేడు చెట్టు ఉన్న చోటకి వెళ్ళి అక్కడ ఆవు నెయ్యితో దీపం పెట్టి నేరేడు చెట్టును పూజించి అక్కడ మీరు ఎన్ని ప్రదక్షిణలు చేయగలిగితే అన్ని ప్రదక్షిణలు చేయండి. మీకు జీవితంలో మంచి మార్పులు కలుగుతాయి. మీకు కష్టం కలిగి ఈ కష్టం తీరట్లేదు, ఈ సమస్య తొలగట్లేదు అనుకున్నప్పుడు మఖా నక్షత్రం వచ్చినప్పుడు అన్నవరంలో స్వామివారికి అభిషేకం విశేష పూజలు జరుగుతాయి. మీరు అదే రోజున వెళ్ళి ఆ మఖా నక్షత్రం వాడు ఆ విశేష పూజల్లో పాల్గొని అదే రోజునాడు అన్నవరంలో మీరు వ్రతం జరిపించుకున్నట్లయితే మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రోహిణీ నక్షత్రం వాళ్ళు చంద్రుడికి ఆ యొక్క గ్రహానికి జపం చేసుకుని మీ ఇంట్లోనే చంద్రగ్రహానికి సంబంధించినటువంటి హోమం చేసుకుని రుద్రహోమం మీ ఇంట్లో చేసుకుంటే చాలా ఇంకా మంచిది. కాబట్టి మీరు చంద్రుణ్ణి ఆరాధించండి, రుద్రహోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి. మఖా నక్షత్రం నాడు అన్నవరం వెళ్ళి స్వామివారిని దర్శించండి. నేరేడు చెట్టుకు ప్రదక్షిణ చేసి నేరేడు చెట్టును పూజించండి. ఈ రోహిణీ నక్షత్రం వారు జీవితంలో ఎన్నడూ లేనటువంటి మంచి శుభ ఫలితాలు చూస్తారు. అనుకోనటువంటి విజయాలన్నీ కూడా మీకు చేకూరుతాయి. కాబట్టి మీరు ఈ పరిహారాలు పాటించి ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.